హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను శివరాత్రి నెక్స్ట్ డే షూట్ చేసిన వ్లాగ్ అండి. శివరాత్రి రోజైతే షూట్ చేయలేదు వ్లాగ్ అనేది. ఎందుకంటే, ఆ రోజు మా చిన్నోడికి అస్సలు హెల్త్ బాలే. ఫుల్ వామిటింగ్స్ అనమాట. చాలా సిక్ అయినుండే. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ డే గూడా వాడు బాగా డల్ అయిపోయినాడు. ఇంకా వాడిని చూసుకుంటూ ఇంట్లో పనైతే చేస్తున్నా. ఇంకా మార్నింగ్ అయితే కొన్ని గిన్నెలుంటే అవన్నీ అయితే తోమి సదురుకుంటున్నా. నేను తోముతున్నప్పుడు గూడా మా హస్బెండ్‌ని కాసేపు చూసుకో అంటే వాడు మమ్మీ ఎత్తుకో ఎత్తుకో అనే అంటా ఉన్నాడనమాట. చాలా వీక్ అయిపోయినాడు. కడుపులో ఏం లేదు గదా! ఇంక చూడండి ఎంత వాళ్ళ డ్యాడీ చూసుకున్నా మళ్ళీ రా ఎత్తుకో ఎత్తుకో అని చెప్పేసి అంటా ఉండనమాట. ఇంక పని చేసుకుంటూ ఒక సైడ్ వాడిని ఎత్తుకొని మేనేజ్ చేస్తా ఉన్నా. చూడండి ఫేస్ అంతా కుంచుకుపోయింది. ఇంకా తర్వాత గిన్నెలన్నీ తోమేసుకున్నాంక ఇంట్లో శివరాత్రి రోజు కొట్టిన కొబ్బరికాయ ఉంది గదా! అదైతే చిన్నగా కట్ చేసుకొని కొబ్బరి పచ్చడైతే చేసుకున్నా. దానికోసం కొంచెం ఆయిలు, అందులో పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, జీలకర్ర అండ్ కొన్ని పల్లీలుండే అనమాట ఇంట్లో. అవి గూడా యేసైతే ఇట్లా ఆయిల్‌లో ఫ్రై చేసేసుకుంటున్నా. అవి మంచిగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్‌లోకొచ్చిన తర్వాత లైట్‌గా సాల్ట్ గూడా యేసి కాసేపు ఫ్రై అయ్యాక, చల్లారాక మిక్సీ అయితే పట్టేసుకోవాలనమాట. పట్టిన తర్వాత నేను దాన్ని కొంచెం పసుపు, జీలకర్ర, ఎండుమిర్చి ఏసి, కరివేపాకేసైతే పోపు పెట్టేసుకుంటున్నా. పోపు పెట్టకపోయినా పర్లేదండి బానే ఉంటది. ఇంకా పచ్చడి చేశాను గదా! తర్వాత మా హస్బెండ్ పచ్చడి తినడు, ఎక్కువ ఇష్టపడడని జెప్పేసి ఒక ఆలుగడ్డ, టమాటా, ఆనియన్ ఇంకా వంకాయలు కలిపి అయితే కర్రీ చేస్తున్నా. ఈ కర్రీ కష్టపడి చేసినా కానీ మా హస్బెండ్ అయితే పచ్చడితోటే తిన్నాడు. నార్మల్‌గా ఆయన పచ్చళ్ళు అస్సలు తినడనమాట. కానీ కొబ్బరి పచ్చడి టేస్ట్ చూస్తే నచ్చిందని కూర పక్కన పెట్టి అదే తిన్నాడు. ఇంకా ఇదంతా చేస్తూ ఉన్నా మన చిన్నోడైతే నా పక్కన చూడండి పొయ్యి గట్టు పైనే కూర్చున్నాడు. వాడికైతే అస్సలు అవ్వట్లే అనమాట. ఒక సైడ్ వాడిని ఆడిపిస్తూ ఇంకా వంట అయితే చేస్తా ఉన్నా. వాడికి ఎందుకో సడెన్‌గా తెలీదు. అంతసేపు బానే ఉన్నాడు గానీ ఫుల్ వామిటింగ్స్, మోషన్స్ గూడా ఇవాళ మార్నింగ్ నుంచయితే మోషన్స్ గూడా బాగా వీక్ అయిపోయినాడు. ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఇంకా ఇంట్లో ఫీవర్ సిరప్ అయితే ఉందనమాట. అది పోసేయాలి వాడికి. ఇంకా ఎత్తుకొనే వంట చేస్తా ఉన్నా. ఇంకా అత్తమ్మ వాళ్ళు లేరు గదా! లేకపోతే వాళ్ళే చూసుకుంటుండే. కాకపోతే వాడు ఎంతమందున్నా బాలేదంటే మాత్రం నా చంక దిగడు. కాకపోతే నార్మల్ టైమ్‌లో అస్సలు సతాయించడు పాపం. వాడిది వాడే ఆడుకుంటాడు. ఏదైనా సిక్ అయినప్పుడు అట్లా. ఇప్పుడు గూడా ఏం సతాయించట్లే గానీ ఓపిక లేక ఎత్తుకో ఎత్తుకో అని జెప్పేసి అంటున్నాడనమాట. ఇంకా ఇక్కడైతే కర్రీ అనేది జేసేసుకుంటున్నా. ఒక సైడ్ అయితే వాడిని ఎత్తుకున్నా అనమాట. ఇంకా వంట అవుతూ ఉంటే వాడిని అట్లా బయట ఎండపొడకైనా తీసుకెళ్దామని జెప్పి ఎళ్లి అట్లా కాసేపు వానితో టైమ్ స్పెండ్ చేస్తా ఉన్నా. మాట్లాడుతూ ఉన్నా ఇంకా డల్ అయిపోతాడని. ఇంకా మా హస్బెండ్ అయితే ఈలోపు వాటర్ అయిపోతే వాటర్ క్యాన్ అయితే తీసుకొచ్చినాడు. తీసుకొచ్చినంక ఆయన ఎత్తుకుంటే నేను సిరప్ అయితే పోసేసిన ఏడుస్తాడు అని జెప్పి. ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకుంటే నేను కాస్త బుజ్జగించుకుంటూ సిరప్ ఏసేసినా అనమాట ఫీవర్ సిరప్. అదేయగానే పడుకున్నాడు వాళ్ళ డాడీ పైనే ఆడుకుంటూ. ఇంక వాడు పడుకున్నంక నేను హెయిర్‌కైతే ఫుల్ ఆయిల్ పెట్టేసుకున్నా. ఆయిల్ పెట్టేసుకొని ఇంకా అల్లేసుకుంటున్నా. కొంచెం స్టిచ్చింగ్ చేసేవైతే ఉన్నాయన్నమాట. వాడికి బాలేక అన్నీ పెండింగ్ పడుతున్నాయి. చాలా రోజుల నుంచి ఈ మధ్య 3 డేస్ నుంచయితే స్టిచ్చింగ్ సరిగ్గా చేయట్లేదు. సో, ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా నార్మల్ టైమ్‌లో వాడు సతాయించడు కాబట్టి ఫాస్ట్‌గా చేసుకుంటా. వాడు సిక్ అయితే మాత్రం నేను స్టిచ్చింగ్ దగ్గరికైతే రాలేను. ఇంకా ఎలాగో పడుకున్నాడు గదా! ఈలోపు కొన్నైనా స్టిచ్ చేద్దాం అన్నట్టు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇవైతే కొన్ని సైడ్ స్టిచ్ చేసేవి ఉంటే చిన్న చిన్నవైతే కంప్లీట్ చేద్దాం అన్నట్టు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. వాడిని మేనేజ్ చేస్తూ ఎలా స్టిచ్ చేస్తావని చాలామంది అడుగుతారు గానీ, వాడైతే నార్మల్ టైమ్‌లో నా దగ్గరికి రాడు. వాడికి కావాల్సిన టైంలో ఫుడ్ పెట్టి టైంకి నిద్రపోతే మాత్రం వాడాట వాడే ఆడుకుంటాడు. ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ఇంకా ఎప్పుడో ఒకసారి మాత్రమే జిద్దు చేస్తాడనమాట. ఇంకా అలా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసేసా. కానీ పిల్లలకి బాలేకపోతే పేరెంట్స్‌గా మనం గూడా చాలా డల్ అయిపోతాం. వాళ్ళు తినకపోయేసరికి మనకి తినాలనిపించదు. అదేంటో ఉత్తప్పుడు అరుస్తాం, కొడతాం గానీ వాళ్ళు కొంచెం సిక్ అయితే మాత్రం చూడడం మన వల్ల కాదు గదా! ఇంకా ఈ కొన్ని కంప్లీట్ అయినవైతే ఎవరియి వాళ్ళకి కవర్‌లో అయితే ఏం పెడుతున్నా. ఇంకా చేస్తున్నావు మిగిలినవి మోక్షు? స్టిచ్ చేయడానికి థ్రెడ్స్ వెతుకుతున్నా మోక్షిత్ అనమాట. ఈలోపైతే మా ఏం చిన్నోడు చేస్తున్నావు? లేచిండు. వాడిని కొంచెం ఫ్రీగా హ్మ్. ఆడిపిస్తా ఉన్నా అనమాట. పౌడర్ అంతా ఖరాబ్ చేసినావా? ఇది చూడు ఫేస్ చూపి నీది చిన్న పండు. అయ్యే ఏంద్రా ఇది? బొమ్మకి వేసినావా పౌడర్? చూపి నీ బొమ్మ ఏది మోక్షు? నీ వెనక ఉంది.
చూపి. ఇంకా కొంచెం పడుకొని లేచిన తర్వాత సిరప్ వేసాను కదా, కొంచెం జ్వరం అయితే చూపి నాన్న జారిందనమాట. ఇంకా ప్లీజ్ వాడే కన్నయ్య. లేచి నా దగ్గరకొచ్చినాడు. ఇంకా వాడు కొంచెం ప్లీజ్ ఫ్రీ బేటా. అవ్వాలని చెప్పి నీకు ఆయి వాడితో ముచ్చట తక్కువైందా? పెడతా ఉన్నా. ఆడుతున్నాడు. పౌడర్ అంతా మార్కెట్ పూసుకుంటున్నాడు. పోదామా మనం? కానీ వీక్‌నెస్ అయితే ఉంది. బొమ్మ మార్నింగ్ నుంచి ఏం తెచ్చుకుందామా తినలే కదా, మార్కెట్‌లా? కొంచెం తినిపిద్దామని అయితే అనుకున్నా. కానీ ముందైతే వాడి వద్దా? మూడ్ చేంజ్ అవ్వాలి కదా! సో, అందుకని ఆమె కాసేపు తిన్నావా? ఆడుకుంటున్నా అనమాట. నువ్వు గుడ్ బాయ్ కదా. ఇంకా వాడికి కొంచెం తినిపిచ్చేసి స్నానం గూడా పోసేసినా అండి. వాడైతే ఆడుకుంటున్నాడు. ఇంకా ఈలోపైతే నేను ఇల్లంతా ఊడ్చేస్తున్నా. అక్కడ చూసారు గదా! అవన్నీ బట్టలనమాట. మడతపెట్టాలి. 2 డేస్ నుంచి అక్కడే పెడుతున్నా. ఫోల్డ్ అయితే చేయాలనమాట. ఇంకా పక్కనే కాలనీలో మార్కెట్ అవుతదండి ప్రతి మంగళవారం. ఇంకా అక్కడికెళ్ళైతే కొన్ని కూరగాయలు తేవాలి. ఎళ్ళే ముందైతే ఇల్లు క్లీన్ చేసుకొని ఎళ్దామనైతే క్లీనింగ్ అనేది చేస్తున్నా. ఇంకా ఇప్పుడే నేను మార్కెట్‌కి అయితే ఎళ్ళేసొచ్చిన. పక్కనే మంగళవారం ఎవ్రీ మంగళవారం అయితే మార్కెట్ అవుతది. పక్క కాలనీనే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో, ఇంకా అక్కడికెళ్ళి అయితే నేను కొత్తిమీర అండ్ కరివేపాకు తీసుకొచ్చిన. కొంచెం కొంచెమే తెచ్చిన. ఒక 10 రూపీస్ త్వరగా ఖరాబ్ అయిపోతది అని చెప్పి. ఇంకా ఆల్రెడీ ఇంట్లో టమాటో అండ్ ఉల్లిగడ్డ కూడా ఉంది. అందుకని ఆలుగడ్డ కూడా ఉంది. అందుకని ఎక్కువ ఏం తేలే. పచ్చిమిర్చి పావు కేజీ తెచ్చానమాట. ఈసారి లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ రేట్లు అయితే పెరిగినాయి. ఇంకా నేను ముల్లంగి అండ్ సోరకాయ తీసుకొచ్చిన. రేపు సాంబార్ పెడదాం నెక్స్ట్ బాగుంటుంది అందుకని చెప్పి. ఇది 10 రూపీస్ ప్యాకెట్ 3 వచ్చినాయి. ఇది 20 సోరకాయ, పర్లేదు పెద్ద సైజు. ఇంకా రేపు వెనస్డే కదా, సో పూజకి పువ్వులు పడుతున్నాయి. 10 రూపీస్ ప్యాకెట్. ఇంకా మార్కెట్లోనే ఒక 2-3 చోట్ల అయితే మనకి పప్పులు, ఆయిల్ ప్యాకెట్స్, మన జీలకర్ర ఆవాలు అలాంటి ప్యాకెట్స్ ప్యాక్ చేసి 10-20 రూపీస్ అట్లా అమ్ముతారనమాట. సో అన్ని చోట్ల బాగుండదు, ఒక్క దగ్గర అయితే బాగుంటుంది. ఇది 10 రూపీస్ ఎండుమిర్చి అట్లా పోపులకి పప్పు వేసినప్పుడు అట్లా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఒక 10 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నా. ఇంకా పప్పు కూడా మ్యాక్సిమం ఒక్కొక్కసారి అయితే నేను మార్కెట్లోనే తీసుకుంటా, ఊరికి చిన్నంత షాప్కి వెళ్ళలేను కదా అని. కందిపప్పు, పెసరపప్పు లాస్ట్ వీక్ నేను ఎర్రపప్పు తీసుకున్నా, అది ఉంది, యూజ్ చేయలే అనమాట. అందుకని ఇంకా ఆవాలు అయిపోయినాయి. ఈ ఊర్లో ఇంటి దగ్గర ఉన్నాయి కానీ ఇంకా అక్కడ నుంచి ఎప్పుడు తెస్తాను అని చెప్పి అయితే ఒక 10 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నా. క్వాంటిటీ అయితే ఎక్కువనే వచ్చింది. ఇంకా సోప్స్ తీసుకున్నా. ఈ షాప్లో వెళ్ళి తీసుకోవచ్చు, ఇంకా అక్కడైనా అంతే ఇక్కడైనా అంతే కదా, మళ్ళీ ఎవరు రేపు వెళ్తారు, ఇలా యూజ్ అవుతాయని చెప్పి సోప్స్ తెచ్చిన అనమాట. గిన్నెలు తోముకోవడానికి సబ్బులు. ఇంతే, ఇంకెక్కువేం తీసుకోవాలి. ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఉన్నాయి కదా. ఫ్రిడ్జ్ ఎట్లాగో లేదు, ఇంకా ఫ్రిడ్జ్ తీసుకోలే, ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి కొన్నే తీసుకున్నా. ఇంకా మా చిన్నోడైతే ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా ఈ బబుల్స్ తీసుకుంటాడు. వాడికి ఇష్టం అనమాట. ఒక 20 రూపీస్. ఇది చిన్న సైజు, ఇది 20. ఇంకొక దగ్గర దీనికంటే పెద్దగా ఉంటుంది. నేను లాస్ట్ వీక్ పెద్ద సైజు తీసుకున్నా, అది 20. అది ఇంకా పెద్దగా ఉంది చూడండి. సైజు డిఫరెంట్ ఉంది, మనీ మాత్రం అంతే. ఈ వీటిలలో కూడా వాళ్ళు మోసం చేస్తున్నారు. మా ఫేవరెట్, మా కన్నయ్య ఫేవరెట్ అనమాట. ఇంకా అంతకుమించి ఇంకా మార్కెట్ నుంచి తెచ్చినవన్నీ సదిరేసుకున్న తర్వాత ఇక్కడ బట్టలు అయితే మడత పెడుతున్నా. 2 డేస్ నుంచి అట్లనే ఉన్నాయి. మడత పెడదాం అనుకుంటున్నా, అలాగే పెట్టేస్తున్నా అనమాట. సరేలే ఇక మడత పెట్టేద్దాము, లేదంటే ముడత ఉంటున్నాయి బట్టలు అని చెప్పేసి అయితే ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటున్నా. ఇంకా మా చిన్నోడు పిల్లో కవర్స్ ఉన్నాయి, తీసుకురాపో పిల్లో కవర్స్ వేద్దాం వాటికి అంటే పోయి పిల్లోస్ అయితే తీసుకొచ్చి ఇస్తా ఉన్నాడు అనమాట. ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.